బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి నుంచి పునఃప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ఎన్నికలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇక కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనాతో సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం తెలంగాణపై అనుసరించిన కక్షపూరిత చర్యలు తదితర కారణాలతో ఆర్థిక లోటుతో ఇన్నాళ్లు కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి నుంచి పునఃప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం అన్నారు. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇక కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనాతో సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం తెలంగాణపై అనుసరించిన కక్షపూరిత చర్యలు తదితర కారణాలతో ఆర్థిక లోటుతో ఇన్నాళ్లు కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించారు. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడంతో రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగిందని కేసీఆర్ తెలిపారు.